మురళీకృష్ణ గారు మీరు ఒక్కసారి అన్ని భారతీయ జనతా పార్టీ నెరవేర్చింది. నెక్స్ట్ క్వశ్చన్ మురళీకృష్ణ గారు, ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ మొన్న మీకు చెప్పిన నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చాలా క్లియర్ గా చెప్పారు. దాంట్లో నేను ఎందుకు చెప్పాలి మళ్ళీ క్లారిటీగా? ఈ రోజు చెప్పారు కదా, ఎన్డీఏలో ఏ పొత్తులో ఉన్న భాగస్వామ్యాలను మేము ఎప్పుడు అగౌరవపరచలేదు. వీ హ్యావ్ ట్రీటెడ్ దెమ్ విత్ రెస్పెక్ట్. గౌరవంతో చూసుకున్నాము, పొత్తు ధర్మాన్ని ఎప్పుడూ పాటించాము. వాళ్ళు కొన్ని కారణాలతో వాళ్ళు విభేదించి వెళ్ళిపోవచ్చు, కానీ ఇప్పుడు భారతదేశాన్ని 2027 కల్లా $5 ట్రిలియన్ ఎకానమీ చేయాలి అంటే అది రాష్ట్రాల డెవలప్ అయితేనే కదా. రాష్ట్రాల అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? మాతో పాటు కలిసి వస్తామంటే మళ్ళీ వాళ్ళు మాకు అర్థం కాదు. ట్రిల్స్ లో చెప్పండి మేడం గారు, మాకు అర్థం కాదు. మీరు మిలియన్లు డాలర్లు చెబితే మాకు అర్థం కాదు, కానీ ట్రిల్స్ లో చెప్పండి. తెలుగు ప్రజలు బాగా అర్థమైంది, బాగా తెలివిగా నమ్ముతారు. మురళీకృష్ణ గారు 2 విషయాలు నాకు చెప్తాను సార్. ఒకటి నరేంద్ర మోడీ గారు వచ్చింది అదే నేను చెప్తా అమ్మా, మీరు బాగా చక్కగా చెప్పారు. చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు చెప్పినట్టు చెప్పారు, పాఠం మీద రాసుకొచ్చినట్టు. ట్రిల్స్, డిలియన్స్, మిలియన్స్ ఈ చెప్పే మీరు ఒక కౌన్సిలర్, ఒక ఎమ్మెల్యే కాకపోయినా రిమోట్తో చంద్రబాబు నాయుడు నడిపిస్తారు, రిమోట్తో జగన్ గారిని నడిపిస్తారు. మీకు అవసరమైన బిల్లు కోసం 2 పార్టీలు గుద్దిందే గుద్దు. మీరు ఏ బిల్లు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి విజయసాయి రెడ్డి గారేమో మహానాయకుడు, నరేంద్ర మోడీ గారు ఈ దేశ నాయకుడని ఆయన పొగిడేమో మీ బిల్లులకు మద్దతు పలుకుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న 3 సీట్లు 4 సీట్లు మీకే వేస్తారు. ఈ రాష్ట్రంలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరూ లేరు. ఇవాళ కోడ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం రాలేదులే, కానీ లేకపోతే ఆయన కూడా అక్కడికి వచ్చి కాళ్ళ మీద పడి మీరు మహానాయకుడు అనేవాడేమో. నేను అడుగుతున్నా నేరుగా, 260 బిల్లులు పెడితే 60 బిల్లులు పెడితే సురేష్ గారు ఏనండి, సురేష్ గారు ఏనండి సార్, నరేంద్ర మోడీ ఎవరో తెలుసు, కాళ్ళ మీద పడినోడు ఎవడో తెలుసు. ఇప్పుడు చెప్పండి, మీ జగన్మోహన్ రెడ్డి గారు పడ్డాడా చెప్పండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు పడ్డాడా కాదు, డిబేట్ పెట్టేదా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉందని తెలియదు. ఇవాళ పిలవక మిమ్మల్ని పిలిస్తే తగుదనమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ మీద పడే రకం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవడ కాళ్ళ కాడ బెండే రకం కాదు. పొద్దునెళ్ళి సాయంత్రం సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, చంద్రబాబు నాయుడు లాంటి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కాళ్ళు మొక్కి, ఆ క్యారెక్టర్లు మీకున్నాయి. మీకుంటే మీరు అది మాట్లాడండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. మీరు అర్థమైందా? 60 బిల్లులు ఏమైపోయింది? కలిపారు. బూడిద మిగిలినట్టు మీరంటోళ్ళు, బూడిద కానీ మిగిలింది కాంగ్రెస్ పార్టీ మీద ఇంత విమర్శ చేస్తున్నారు కానీ మస్తాన్ గారు ఒక నిమిషం. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీని ఈ రోజు మీ వైఎస్ఆర్సీపీ అడ్డం పెట్టుకుంటోంది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం సురేష్ గారు మీ మీద ఎన్ని ఆరోపణలు చేశారు సురేష్ గారు చెప్పండి. ఇదే కాంగ్రెస్ పార్టీని మీరు ఇప్పుడు అడ్డం పెట్టుకుంటున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం కోసం అన్నది మోదీ గారు మేము చేసిన ఆరోపణ. చండాలం కూడా ఆ మాట చెప్పాకండి. ఆ మాట ఎవరైనా చిన్నపిల్లాడి చెప్పిన మా పార్టీలో చిన్నపిల్లాడి చెప్పిన ఆ మాట కాంగ్రెస్ ఆ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో రాజకీయాల విలువలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. అలాంటి వ్యక్తిగా లక్షణాలు తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసిపోతాడు, సమాధానం చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసిపోతాడు, బీజేపీతో కలిసిపోతాడు. ఆ సిగ్గులేని వ్యక్తులు ఎవరండి రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు మీరు అక్కడ పోషించుకుంటా మస్తాన్ వల్లి గారు మీరు తెలంగాణలో చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తారు, ఇక్కడ బీజేపీలు పెంచి పోషిస్తారు. మీరందరూ కలిసి మళ్ళీ మా మీద చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను అడిగిన మురళీకృష్ణారు 2 ప్రశ్నలు అడుగుతా చెప్పండి. 60 బిల్లులు నరేంద్ర మోడీ పెడితే అది ట్రిపుల్ తలాకా, సిఏఏనా, 370 ఆర్టికల్లా, వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలికారు.
కాదు, ఈ బీజేపీకి రాష్ట్రంలో అటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నారు మీరంట. కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఒకటి అని మోదీ గారు ఆరోపణ. మీరు ఎప్పుడైనా మణిపూర్ లో క్రైస్తవుల మీద దాడి జరిగితే మణిపూర్ లో క్రైస్తవుల మీద దాడి జరిగితే చర్చిల మీద దాడి జరిగితే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడే చరిత్ర ఒక్క మాట ఇది చేశామని చెప్పండి. క్రైస్తవుల మీద చర్చిల మీద మైనార్టీల మీద నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ దమననీతి చేస్తే ఓకే మస్తాన్ గారు ఒక్క నిమిషం అయితే వైఎస్ఆర్సీపీ నుంచి సురేష్ గారు సమాధానం చెప్పాలి. సురేష్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక్క నిమిషం సార్ సురేష్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ మస్తాన్ గారు ఒక్క నిమిషం సురేష్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఎన్డీఏ అధికారంలో రాబోతోంది కేంద్రంలో. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ వస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది కాబట్టే పొత్తు పెట్టుకున్నాం అన్నది అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు చాలా బహిరంగ వేదిక మీద బహిరంగ సభలో చెప్పినటువంటి మాటలు. ఏం చెప్తారు వారికి సమాధానం? సార్ అలాగే సార్ నేననేది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బాగా మేలు జరగనప్పటికీ మీరందరూ కలవాల్సిన అవసరం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కనుక పాలన సరిగ్గా లేనప్పుడు పాలన బాగుంది కాబట్టి వీళ్ళందరూ కలిసి నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడి 2 రోజులు ఢిల్లీలో కూర్చొని అక్కడ కాళ్ళ వేళ్లబడి బతనాడు తీసుకొచ్చింది. ఇవాళ ఏం ఊహించుకున్నారంటే విమర్శలు ఆకాశం ఎత్తున చేస్తారు, 1-2 విమర్శలు కాదు మొత్తానికి ఇక తెగబడిపోద్ది అనుకుంటా వచ్చారు. తీరా చూస్తే ఇక్కడ మాట్లాడడానికి ఏమీ లేకుండా రాజకీయాల్లో సర్వసాధారణంగా మాట్లాడే అవినీతనో ఇంకోటనో మాట్లాడటమే తప్ప ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగాలేదని నరేంద్ర మోడీ గారు కాదు ఎవరు మాట్లాడడానికి సాహసం చేయలే. అక్కడ ఊరికే విమర్శ కోసం విమర్శ చూసారా వినుషారెడ్డి గారు విమర్శ కోసం విమర్శ చేయాలి కాబట్టి ఏదో అవినీతి ఆరోపణ అన్నారు కాబట్టి అన్నారే తప్ప మీ దగ్గర ఉన్న ఆధారాలు ఒక్కటి చూడండి. సురేష్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. వినుషారెడ్డి గారు అవినీతి అని ఊరికే బ్లాంకెట్ గా ఒక ఆరోపణ చేస్తున్నారు తప్ప ఆరోపణ కోసం ఆరోపణ తప్ప మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం జరగలేదు మీరు చెప్పగలుగుతారా? ఇది సురేష్ గారి ప్రశ్న. ఒక్క నిమిషం సార్ ఒకసారి ఇటు చూడండి. నరేంద్ర మోడీ గారు నో ఎంట్రీ ఆయన చంద్రబాబు నాయుడు గారు హోర్డింగ్ లేపించింది చూడండి ఒకసారి. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి నో ఎంట్రీ. ఓకే 2018లో మోడీ అంటే మోడీ గారితో అవసరం లేదు. సురేష్ గారు కరెక్టే ప్రజానికి మర్చిపోలే. ఆ రోజున 2018 ఎన్నికల్లో మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎలా తిట్టారనేది అందరూ చూసిన విషయమే, ప్రజలు గుర్తుంది మర్చిపోలే. కానీ ఇప్పుడు కలిసిన కారణాలకు ఆయన చెప్తున్నాడు పచ్చిబూతులు మాట్లాడారు. సరిగా అవన్నీ మనం మాట్లాడే సభ్యత కాదు కదా. వదిలేశారండి చంద్రబాబు నాయుడు అంటే అన్ని వదిలేశారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కోసం కలవాల్సి వచ్చిందని వాళ్ళకు తిరిగి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆ కూటమి చెప్తున్న మాట రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకునే కెపాసిటీ చాలక అవసరం వచ్చిందని చెప్పడం అన్నమాట. దాన్ని రాష్ట్రంలో పాలన సురేష్ గారు ఆరోపణ చేశారు. బీజేపీ కౌంటర్ రియాక్ట్ సురేష్ గారు ఒకసారి అయితే వినిపించదు ఏమి.